హల్లెలూయా. ఆయన ఎలా వస్తున్నాడట? ఎలా వస్తున్నాడట? ఆయన న్యాయాధిపతిగా వస్తాడట. ఎందుకు న్యాయాధిపతిగా వస్తాడంటే నీకు తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆయన ఎందుకు వస్తున్నాడట? న్యాయమును తీర్చడానికి వస్తున్నాడట. అప్పుడు సాకు చెప్పడానికి ఉండదు, సాకు చెప్పడానికి ఉండదు. అయ్యో నేను ఇంతకాలం కళ్ళు తెలుసుకోలేదా, కళ్ళు మూసుకోలేదాను అని చెప్పావా? నో ఎగ్జంప్షన్, నో ఎక్స్క్యూజ్. ఎందుకంటే నీకు ఇవ్వబడిన సమయం అయిపోయింది. నీకు ఇవ్వబడిన సమయం ఏమైపోయిందట? అయిపోయింది. నీకు కొంత సమయాన్ని ఇచ్చాడు దేవుడు. 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40 సంవత్సరాల, 50 సంవత్సరాల, 60 సంవత్సరాల కదా వ్యాపకం వేస్తాడు. మా నాన్న ఒక 110 సంవత్సరాలు నిండిపోయాయంటే ఏ ప్రయోజనం? వాట్ ఇస్ ద యూస్? 110 అయితే ఏంటి, 120 అయితే ఏంటి, 150 అయితే ఏంటండి కదా? వాట్ ఇస్ ద యూస్? ఏమైనా ప్రయోజనం ఉందా? మన ఆయుష్కాలం, అందుకని కీర్తనకారుడు భక్తుడైన దావీదు అంటాడు, మా ఆయుష్కాలం 60, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80, మహా బతికితే కదా 100 సంవత్సరాలు బతికాలని గిన్నీస్ బుక్ ఎక్కిన ఉపయోగం ఉంది కదా. నీవు బ్రతికిన ఆ జీవితం ఎలా ఉంటుందట? ఆయాసము 40 క్రాస్ అయిన చాలు. ఇప్పుడు పరిపూర్ణ కాలం ఎంతో తెలుసా? ఇప్పుడు ఆ పరిపూర్ణమైన కాలం అప్పుడు ఉన్న ఒకవేళ అండి 967 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దావీదు కాలానికి వచ్చేసరికి ఆయుష్కాలం ఎంత అయిపోయిందండి? 70, 80 అన్నాడు. ఎప్పుడు దావీదు అంటే క్రీస్తుకు పూర్వం ఏంటి? ఇప్పుడు మన ఆయుష్కాలం ఎంత ఏంటి? 40 దాటితే దైవే అంతేనా? 40 దాటిన 40 క్రాస్ అయిన దగ్గర నుంచి అమ్మో అంటాడు కదా. లేవడానికి ఏమంటాడు? కూర్చున్నప్పుడు అమ్మో అంటాడు కదండి. కూర్చున్న లేచేటప్పుడు అయ్యను గుర్తుకు చేసుకుంటాడు, కూర్చుంటేనేమో అమ్మను గుర్తుకు చేసుకుంటాడు. అవునా? మోకాళ్ళు లేవ, పైగా ఎత్తిన చెయ్యి, ఇక దించాలంటే మళ్ళీ ఒకళ్ళు వంచాలి కదా. దించాలంటే ఒకడు వంచాలి. కళ్ళు కనబడతాయా ఏంటి? పొద్దున్నే చలికాలంలో మొంగడుకుందా నీరు పోసుకుంటే పొద్దున్నీ లాగేస్తాయి ఏంటి? అవునా కదా? ఇప్పుడే వయసు పిల్లలు ఏం చేస్తారు? ఫ్యాన్ తిరిగితే సరిపడుతుందని ఫ్యాన్ కూడా బంద్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు నిండా ఏంటి? 30-40 ఇన్ని బాధలా? అవును, బాధలే. 40 నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 40 నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. దేనికి కౌంట్ డౌన్? మరణ దినానికి. జాగ్రత్త. ఈ మాత్రం దానికి, ఈ కొంచెం కాలానికి ఒకసారి దేవుడు నాకు అనుకూలిస్తే సమయము మన ఆయుష్కాలాన్ని గురించి, కాల పరిమితిని గురించి దేవుడితో మీతో నేను పంచుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తే మీతో పంచుకుంటాను. ఒక దినం మీ కళ్ళకు తెరిపించాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ఆ సమయం ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఎదురు చూద్దాం. ప్రియమైన దేవుడు కూడా ఈ కొంచెం కాలానికి నీదింత నాదింత. నాతో మాట్లాడగంటాడు ఒక ఆయన. నాతో మాట్లాడకు, నువ్వెంత అసలు నా గురించి నీకు తెలుసా అంటాడు. అసలు వీడి గురించి నీకు తెలుసా? నా గురించి నీకు తెలుసా అంటాడు కదా. నా గురించి నీకు తెలుసా ఎదుటివాడే ప్రశ్నించే నీవు నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించకపోతే దేవుడు రాదై ఉన్నాడు. ఆయన వస్తాడు. ఏంటి? పంచభూతములు ఏమవుతాయట? రాకడకు అక్కడక్కడ సూచనలు కనబడుతున్నాయి. అవసరం చూస్తున్నారా మీరు? రాకడకు అక్కడక్కడ సూచనలు కనబడుతున్నాయి. అవునా కదా? అక్కడక్కడ భూకంపాలు వస్తున్నాయి. అవునా? వస్తున్నాయా? జల ప్రళయాలు వస్తున్నాయి. వచ్చాయా? సరే, కరోనా వచ్చిందా? జాతి మత కుల భేదం లేదు కదా. ఉన్నవాడు లేనివాడు వాళ్ళ తారతమ్యం లేదు. అందరిని సమాధానం చేసింది ఒక్కటి కరుణ లేని కరోనా వచ్చిందా? సూచనలు కనిపిస్తున్నాయా? ఇప్పుడు దేశం మీదికి దేశంలో తండెత్తుతాయట. రాజ్యం మీదికి రాజ్యములు లేస్తాయంటున్నారు. సోషల్ మీడియాలో చూస్తున్నారు అందరికి. ఇప్పుడు అంతా టెక్నాలజీ
పెరిగింది కదా. మరో యుద్ధం రాబోతున్నాడు, మూడవ ప్రపంచ యుద్ధం. మూడవ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుంది అంటున్నారు. ఏమంటున్నారంటే మూడవ ప్రపంచ యుద్ధం మారణాయుధాలతో యుద్ధాలు చేసేస్తున్నారండి. మారణాయుధాలు ఏమి లేవు, మారణాయుధాలు ఏమి లేవు కదా. ఉన్నాయా? ఎక్కడో చిన్న బ్యాక్టీరియా ప్రారంభమైన చైనా వాడు చేశాడు అనుకున్నాము కదా. అక్కడ ప్రారంభమైనటువంటి కరోనా ఎక్కడ దాకా వచ్చిందండి? ఇండియా దాకా వచ్చింది. ఇండియాలో నీ దగ్గర వరకు వచ్చేసింది. ఏంటి? ఒక బ్యాక్టీరియాకి ఎంత సత్తా ఉంటే వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త ఆయన రానైన దేవుడు ఎలా వస్తాడట? ఆయన న్యాయాధిపతిగా నీ దగ్గర రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయం ఎలా ఉంటుందట? కొన్ని మీ కారణట్లు ఉంటుందట. ఆయన వచ్చే సమయం ఎలా ఉంటుందట? ఏంటి? పంచభూతములన్నీ మీకున్న వేంద్రముతో అవుతాయట. పంచభూతాలు లయమైపోయిన తర్వాత మాకు బతుకుతామా? అమ్మా వినండి, చెప్పండి అన్నా. మీరు మూవ్ కొడితే మంచిగా బాగుంటుంది, మీ వాయిస్లు బాగుంటాయి, నేను అప్పుడప్పుడు వింటా కదా. ఏంటి? పంచభూతం లయమైపోయిన నువ్వు ఉంటావా భూమి మీద? పంచభూతములు అంటే గాలి, నీరు, అగ్ని, ఆకాశము, నేల, అంతేనా? ఈ పంచభూతాలు లయమైపోతే నువ్వు ఉంటావా? ఉండకపోతే మరి నువ్వు ఎలా ఎత్తబడతావు? ఎత్తబడినా నువ్వు ఎక్కడున్నా దేవుడు రాబట్టుకుంటాడట. రాబట్టుకోవాలంటే దేవునికి అనుకూలమైన రీతిగా నువ్వు ఈ లోకములో జీవించాలి. ప్రార్థన పూర్వకంగా నువ్వు సిద్ధపడాలి అంటున్నాడు. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకున్న వాళ్ళారా, నీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అది వెలుగు కాదు. పంచభూతములు ఎవతాయట? సూర్య చంద్ర నక్షత్రములు పంచభూతములన్నీ ఎవతాయట? లయమైపోయిన తర్వాత ఏముంటుందట అక్కడ? చీకటి. వెలుగు ఉన్నదో కదా, అంధకారం. ఇక వెలుగు అయినప్పుడు నువ్వేమో వెతుకుతావు? వెలుగున్నప్పుడే వెతకట్లేదా? అంతేనా? వెలుగున్నప్పుడే పక్కన పెట్టించుకోవట్లేదు కదా. రండి నాన్న వెలుగును ప్రకటిద్దాము. అందరి కుటుంబాల కంటే ఎవరింట్లో వాళ్ళే ఉన్నారు. పాపం వచ్చారు చిన్నారులు, 10-20 మంది వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఎక్కడైనా బిస్కెట్ చాక్లెట్ దొరుకుతాయి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన సంతోషం ఒక పక్క అయితే, వీళ్ళు ఎందుకు వచ్చారు రాయని బుర్రల బాధపడిన సందర్భాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే ఒక నిలవబడ్డాడు. ఏంటి? కొట్టగరా అంటే కొడతాడు, కొట్టరా అంటే కొట్టడు. ఇది బాధే అది బాధే కదా. రాలేదని ఒక బాధ, వస్తేనే మరొక బాధ. ఏంటండి ఈ బాధలని? ఎవరి కోసం? నాయన చీకట్లో చాలా మంది మగ్గిపోతున్నారు. అంటే వచ్చామా? ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇవ్వడానికి నిలబడ్డామా? మరి వెలుగు మాయమైపోతుందట. ఆ రోజు వెలుగు ఉండదు, అది వెలుగు దినము కాదు, అంధకారము. ఆ రోజు ఎలా ఉంటుందట తెలుసా? ఒకడు సింహం లోపల నుండి తప్పించుకునగా ఎలుగు అంటే తిరగకుంటాడు. సింహం అమ్మయ్య సింహం నుంచి తప్పించుకున్నాను బతికిపోయా అని అనుకోగానే అవుతట ఏకప్పేలా దూకుంటాడు నీ మీద కదా. స్పీడ్లో దూకుతాడ. అది కంటి కనపడకుండా దూకుతుంది. ఎలుగు బట్టి ఎలా ఉంటుంది? నీలాగా నాలాగా ఎలా ఉంటుంది చెప్పండి. అమ్మా వినండి తల్లి, వినండి. ఎలా ఉంటుందట? మళ్ళా ఉంటుంది కదా. అచ్చం అలాగే ఉంటుంది. సింహం తప్పించుకుంటే ఎలుగు బట్టి మీద దూకినట్టుంటుందట. జాగ్రత్త. మళ్ళా ఏమంటున్నాడు? ఈ అమ్మ సింహం నుంచి తప్పించుకున్నారు, ఎలుగు బట్టి నుండి తప్పించుకున్నారు అని ఇంటిలోనికి పోయి గోళ అమ్మయ్య అని చేయగానే పావు కాదంట. చూసారా? పావు కాడ చూసారా? ఎక్కడ తప్పించుకోగలరా? ఒకవేళ దేవుడు రావాలని ఎదురు చూస్తున్నామేమో, వస్తే ఇస్తే ఆ రోజు ఎలా పంచభూతములు లయమైపోతాయి. నిక్కుడ వేంద్రంతో లయమైపోతాయట. అది వెలుగు దినము కాదు, చీకటి. ఆ చీకటి రాకముందే నువ్వు వెలుగు సంబంధిగా జీవించాలి కదా. రండి రండి అని పిలుస్తుంటే ఇంకా దాక్కుంటున్నాము కదా. సాగు చెప్పేస్తాం. ఏమో గుడికి రాలేదంటే, అయ్యగారు సోమవారం నుంచి శనివారం వరకు డ్యూటీ చేశాను, ఆదివారం ఏం డ్యూటీ? ఇప్పుడు
బట్టలు ఉతకాలి. ఏంటి ఆదివారం దాకా కట్టుకున్న సీరియల్ ఏంటి ప్యాంట్లు షర్ట్లు వెరైటీ డ్రెస్సులు అవన్నీ ఉతికి దగ్గర మళ్ళీ సోమవారం వేసుకోవడానికి ఉండవు కదా. గుర్తురాలి నిన్ను ఉతుకుతాడు జాగ్రత్త. దేవుడు నిన్ను ఉతికేస్తాడు. ఒక రోజు ఉతికేస్తాడు. ఆ ఆలయానికి కూడా ఏమి వెలుగుండదు. చీకటే ఎలా రాస్తాడు పాడటమే కదా. కరోనా సమయంలో వచ్చిన వారందరినీ ఎవరైనా బాధిస్తాడండి. ప్రోక్తులను తెప్పించాడు. వీడి సరైన రీతిగా సమాధి చేయబడకపోతే వాడి యొక్క మరణం ఎలా ఉంటుందంట. ఒకడు 100 మంది పిల్లల కలిగాడు. వాడు సరైన రీతిలో సమాధి చేయబడకపోతే వాడు బ్రతుకు కన్నా పడిపోయినా ఎప్పుడైనా గమనించారా మీరు? ఏంటి ఈ సత్యాన్ని గమనించారా? 100 మంది పిల్లలు కదా 100 మంది అంటే సంతానం అని చెప్పుకుంటాడు ఆయన. నువ్వు సరైన రీతిలో 100 మందిని కన్నా నీ సరైన రీతిలో సమాధి చేయబడకపోతే ఈ మధ్య ఒకరికి చనిపోతే వెళ్ళారు. అంటున్నాడు ఆయన రావాలని ఒక వత్తేంటి రాకపోతే పారేసుకోండి. ఎవడొత్తేంటి ఎవడు రా అలా మారిపోయింది బాధ. ఆ మాట్లాడి వినపడుతున్నప్పుడు ఈ చెవులు లేకుండా చేస్తే బాగున్నాయని అని ప్రార్థన చేస్తాడు. ఇలాంటి మాటలు వినే కంటే విని బ్రతికే కంటే చెవులు లేకపోతే ఏ గొడవ లేదనుకుంటారు. కానీ అది కూడా ప్రమాదం అండి. చెవులు లేకపోతే పెదాలు మాట్లాడి వినపడతాయట. ఇప్పుడేమో గట్టిగా అరిస్తే వినపడతాయి. అప్పుడేమో చెవులు లేకపోతే పెదాలు వసించున్నది మైండ్ తొందరగా ఎక్కుతుందట. జాగ్రత్త. ఇలా ఉన్నది మనుషుల యొక్క పరిస్థితి. సింహం తప్పించుకుంటే ఎలుగుబట్టు వస్తుందట. ఎలుగుబట్టిని తప్పించుకొని అమ్మయ్యాన గోడ మీద చేస్తే గోడ మీద పావు మీద చచ్చిపోతాడట. జాగ్రత్త. అంటే ఆయన నుండి నువ్వు తప్పించుకోలేవు. ఆయన న్యాయాధిపతిగా ఆయన వస్తున్నాడు. చివరిగా ఇంకొక సందర్భాన్ని మనం తెలుసుకోవడానికి చేసుకుందాం. ఏంటి మత్తయి వార్త 25వ అధ్యాయం. మత్తయి వార్త 25వ అధ్యాయం. ఇక్కడ సందర్భాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే వాయిస్ నాకు సహకరించట్లేదు. మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. నా వాయిస్ నాకే కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ 25వ అధ్యాయం మొదటి నుంచి 13 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ మొదటి నుంచి 25వ అధ్యాయం పరలోక రాజ్యాన్ని గురించి జ్ఞాపం చేస్తాడు. పరలోక రాజ్యాన్ని గురించి జ్ఞాపం చేస్తూ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుడు ఎదుర్కొనటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అంటాడు. దేవరాజ్యం ఎలా ఉన్నట్టంటే 10 మంది కన్యకల స్టోరీని పోలి ఉన్నది. ఏంటి 10 మంది కన్యకలు? బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వారు ఏం చేశారు? తమ దివిటీలను ఆయన ఎప్పుడు వస్తాడు తెలియదు కనుక ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. నేను దొంగ వల్లే వస్తానంటాడు. దొంగ ఏ రీతిగా వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ రోజు దొంగతనం జరుగుతుంది అనే సూచనలు కనబడితే ఆ ఇంటి వాడు ఎలా ఉంటాడు? అండి గుర్రు పెట్టి నిద్రపోతాడా? వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక కిటికీలు మూస్తాడు, తలుపులకు తాళాలు వేస్తాడు. ఆయన పెట్టి మీద హాయిగా పడుకోగలడా? పడుకుంటాడు. ఎందుకంటే వాడికి తెలిసిన టెక్నిక్ వీడికి తెలియదు కాబట్టి కదా. తెల్లారు నిద్ర లేకుండా ఎదురు చూస్తూ ఉంటాడు, కనిపెట్టుకుని ఉంటాడు. వాడు పట్టుకోవాలని కదా. బుద్ధి కలిగిన కన్యకలు దేవుని పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని తెలియగానే ఆ పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. ఆ పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఎదురు చూస్తూ ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు తమ దివిటీలను నింపుకొని. బుద్ధి లేని కన్యకలు ఎలా ఉన్నారు? ఆయన వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నారు. చూద్దాంలే పక్కన దగ్గర అవసరమైతే అప్పుడు అనుకున్నారు. ఆయన వచ్చాడు. పూరత్వాన్ని మోగింది. పెళ్లి కుమారుడు సిద్ధపడి వచ్చేస్తున్నాడని తెలియగానే మెలకువగా ఉన్నటువంటి ఈ బుద్ధి కలిగిన కన్యకలు వారి దివిటీలను నింపుకొని
ఏ కొట్టు దగ్గరకు వెళ్ళాలని కదా పరిగెత్తుకుని వెళ్ళారు. అమ్మా ఇంత నూనెంట పై అని చెప్పితే ఎవరైనా కొట్లు తలుపు తీస్తారండి? అర్ధరాత్రి తీస్తారా? తెల్లవారు తీస్తారా? ఏంటి ఆలోచించండి ప్రియమైన వల్ల. నూనె వాక్యానికి గుర్తు, దివిటి నీ హృదయానికి గుర్తు. నీ హృదయం అనే ఆ దీపములో వాక్యం అనే నూనెను నింపుకోవాలి. నింపుకోకపోతే ఒక దినం వస్తుంది. ఏమిటి? తినము తాగము సుఖించమని అనుకుంటున్నాడు. రాత్రంతా నిద్ర పట్టట్లేదే కదా, అందుకనే కొంచెం ఏం కావాలంట? అబ్బో మీకు బాగా తెలుసు. ఏమేస్తాడు? రాత్రంతా ఒళ్ళంతా నొప్పు చేసిందట, సాయంత్రం నిద్ర పట్టదట. నిద్ర పట్టట్లేదు కనుక ఏమేస్తాడట? పడుకుంటావా? అప్పుడు వచ్చేస్తాడు మరి దేవుడు. జాగ్రత్త. తీరా ఏమైందో విడపడతా. అగ్ని రావదో పూర్వము చావని ఆ స్థలంలో వెళ్తా. జాగ్రత్త. అక్కడ కాలేటప్పుడు తెలిసింది కదా ధనవంతుడికి, అయ్యో నువ్వు ఎంతమంది ప్రవక్తలు వచ్చారు, ఎంతమంది యాజకులు వచ్చారు, ఎంతమంది సువార్తికులు వచ్చారు, వారి మాట ఒక పెడిసాలని కడిసేవినా పెట్టారు. రండమ్మా సువార్త వినండి. సువార్తమ్మ పేరు సువార్తమ్మ కాదు, సువార్త విందు పేరు మరేమే కానీ మరేమ మాత్రం యేసు కనదు. ఇలాంటి మరేమో కూడా ఉన్నారు. చేద్దాం అది మా పాపం వాళ్ళ శాపం అనుకోవాలి. కొంతమంది యేసులు ఉంటారు, పాపం వాడికి రక్షణే లేదు. వాడు పేరు యేసు ఎక్కడ ఉంటాడా అంటే 1980 కాడే ఉంటాడు. ఎందుకయ్యా? ఎందుకో ఈ లోక జీవితంలో మెరకపోతున్నావు? నిన్ను రక్షించాలని, నిన్ను కాపాడాలని, నిన్ను విమోచించాలని ఆయన తన ప్రాణాన్ని పాకాలాపము వినబడుతుంది. యుద్ధ పేరు మోగుతుంది. ఎక్కడో యుద్ధం జరుగుతుంది కదా, ఇక్కడ హాయిగా తిని తాగి పడుకుంటున్నావా? నీ దగ్గరకు వచ్చేస్తా. మరణమట ఎక్కడుందట? మనం ఎక్కడుందట? మన ఇంటి కిటికీలలో ఎక్కుతుంది. ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. చచ్చిపోయినప్పుడు అంటారు చాలా మంది మంచి మాటలు. ఏమంటారు? పాపం నాతో ఇప్పుడు మాట్లాడాడండి, ఇప్పుడే హాయ్ అన్నాడండి, అప్పుడే బాయ్ అన్నాడండి. ఇంకో కొంతమంది వస్తారు, ఆయన చచ్చిపోయినట్టు లేదండి, కళ్ళు చక్కగా ఎలా నిద్రపోయినట్టున్నాడు. పాప సచ్చినోడు నిద్రపోయినట్టు ఉండకపోతే లేచి ఎంత నీటి మాట మాట్లాడేస్తాను అక్కడ. చచ్చిపోయినట్టు ఏంటంట, పాపం నిద్రపోయిన ఆయన స్టైల్గా నిద్రపోయినట్టు అన్నాడట. జాగ్రత్త. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆ ధనవంతులు తెలిసింది. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా తండ్రి మీద అబ్రహామా, ఈ లోకంలో ఇంకా నాకు ఐదుగురు సహోదరులయ్యా, నేను వచ్చిన ఈ స్థలానికి వారు రాలేక ప్రభువా, వారు భరించలేదు. ఎప్పుడు తెలిసింది సహోదర ప్రేమ? ఎప్పుడు తెలిసింది సహోదర ప్రేమ? బతికుండకేదో వాడికి నాకు సంబంధం లేదు. ఏంటి? ఆయన సంపాదించింది మాత్రం అందరికి సమాధానం కావాలి. అయ్యి మాత్రం వద్దు. సాయం సంపాదించింది మాత్రం కావాలి. ఒకవేళ ఇయ్యలేదు నన్ను ఎందుకన్నా? ఇప్పుడేమో ఎంత తీసుకుపోయింది అట్లా భార్య అది కదా. నేను ఇందాక చెప్పుకున్నాను, ఒక 100 మంది పిల్లలు కానీ వాడు సరైన రీతిలో సమాధి చేయబడకపోతే వాడి గతి కంటే ఈ లోకంలో దేవుడికి ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వాడి గతి కంటే పడిపోయినంటే అపాసన అవుతుంది. అప్పుడప్పుడు పిండం పడిపోతుంది కదా, నిలబడకుండా పిండం పడిపోయిన పిండము యొక్క గతి మేలట. ఎందుకు తెలుసా? ఎందుకు మేలు? ఏ పాపము చేయలేదు, ఏ పాపాన్ని చూడలేదు కనుక వాడు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తాడు? హల్లెలూయా. భూమి మీద పడ్డ నువ్వు. అందుకని ఒక మనుషుడు అంటాడు, ఒక మనుషుల గురించి రాస్తాడు బైబిల్లో. రెఫరెన్స్ సమయం లేదు కనుక తొందరగా వెళ్తున్నాను. యూదయస్త్రీ గురించి రాబడిన మాట ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాడు. అట్టి మనుషుడు పుట్టకుండిన ఎడల మరి లేదు.
వాడి మీద వీడికి, వీడి మీద వాడికి కదా. ఇదేనా? లేక స్వార్థం, అసూయ, కక్షలు, విమతములు, విభేదములు, ఇదే కదా మనం సంపాదించిన సంపాదన. ఏమైనా ఉందంటే ఏమైనా ఉందంటే వాడింటికి దేవురా, మా ఇంటికి ఇదే మన సంపాదన. ఎవరంటారా కాదంటారా? కాదంటే వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఒక్కరు లేడు. వాళ్ళు చెప్పిన లేపిన వాళ్ళకు అర్థం కాలే, చెప్పి లేపిన వాళ్ళకు అర్థం కాదు. మనం సంపాదించిన ఆస్తి ఏదైనా ఉందంటే అసూయ, కక్షలు, విమతములు, ద్వేషములు, మత్తరములు కదా. అవునా కదా? మన గుండె నిండా నిండి పొర్లి పోతుంది. ఇక నూతన ద్రాక్షరసం పోతే నిండుద్దా? ఆల్రెడీ నిండిపోయింది. దేనితోటి? పాపంతో నిండిపోయిన మనకి నూతన ద్రాక్షరసం పోతే నిండుతాయినా? ఏమంటున్నాడు? అందుకని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే యేసు రక్తము ద్వారా మీరు కడగబడి శుద్ధులుగా చేయబడడానికి మీరు మనసును మార్చుకొని రూపాంతరము పొంది. దేవుడి స్తోత్రం. ఇంకా మనసు మార్చుకోలేదనుకో. నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలా మంది చనిపోతున్నారు కదా. అయ్యా వినండి, ఇటువైపు చూడండి. నా గొంతు చించుకుంటున్నాను, మీకు తెలియట్లేదు. నా పేగులు వస్తున్నాయి, నేను అరిసి మాట్లాడతాను. ఈ మధ్యన ఒక ఆయన అడుగుతున్నాడు, సచిన వాడిని కాలు ముద్దు పెట్టి నడపాలా, వెనక పెట్టి నడపాలా అంటున్నాడు. ఇంతమందిని పాడేసినా ఇంకా అర్థం కావట్లేదు. ఒకడు అంటున్నాడు, పెట్లు పెట్టి మోసుకుపోయేటప్పుడు కాళ్ళు ముందుకుండాలా, తల వెనక్కుండాలా, తల ముందుకుండాలా, కాళ్ళు వెనక్కుండాలా? ఏంటి ఎట్టుంటే ఉంటుందా? ఎలా మోస్తే ఏముందా? ఏముందా? కోస్తే అప్ప అంటదా, తిడితే అంటదా అంటే మనం ఉన్నవాడ ఏంటి? పాపం చేసే కొన్ని సందర్భాలు మీరు గమనిస్తారో లేదో, నాకైతే నవ్వు వస్తుంది. నేనేం మాట్లాడ